హరి ఓం. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. 1935 నవంబర్ 29వ తేదీన స్వామి యోగానందులు నలుగురు పరిచారకులతో పొద్దున్న 8:45 ఆశ్రమానికి వచ్చారు. స్వామి యోగానంద గురించి ఎప్పుడైనా విన్నావా? పరమహంస యోగానంద ఆయన నలుగురు సేవకులతో ప్రొద్దున్నే ఉదయం 8:45 వచ్చి చేరారు. దీర్ఘకాయుడు, సౌమ్యుడు, సంస్కారం ఉన్నవాడు. నల్లని పొడివైన జుట్టు భుజాల క్రిందుగా జాలువారుతూ ఉంటుంది ఆయనకి. ఆశ్రమంలోనే వారు భోజనాదులు అయ్యాయి. ఆశ్రమంలోనే వాళ్ళు భోజనాలు అవి తీసుకున్నారు. ఆయన కార్యదర్శి సిఆర్ రైట్ అని ఆయన అడిగారు, దైవ అనుభూతి నాకు ఎలా కలుగుతుంది అని భగవాన్ని. అన్నారు, దైవ ప్రమాణం ఇంత అని చెప్పలేం. దేవుడు ఎంత ఉన్నాడు అని చెప్పడానికి కుదరదు. పైపెచ్చు అతడు మనలో వాడు కాడు, బాహ్య స్థితుడు. భగవంతుడిని అనుభవం నేను పొందాలండి ఎలాగా అని అడిగాడు ఆయన. దైవము ఇంతవాడు అంతవాడని చెప్పడానికి కుదరదు. పైపెచ్చు అతడేమో మనలో మనందరం ఎలా ఉన్నామో అలాగ లేడు. బాహ్య స్థితుడు. ఆత్మ అంటేనో నీతోనే అది సదా ఉంటుంది. నువ్వు బయట భగవంతుని చూసి అనుభూతిని పొందాలి అంటే ఆయన నీలోని వాడు కాదు కదా, నీకు బయట ఉన్నవాడు కదా. కానీ ఆత్మయో నీతోనే సదా ఉంటుంది. పైగా అది నువ్వే అయి ఉన్నావు. అంత దగ్గరగా ఉన్నదాన్ని వదిలేసి దూరంగా ఉన్నదాని కోసం దేవుణ్ణి పొందాలి అని ప్రాకులాడతావేమిటి? మీరు ఆత్మ అంటున్నారండి, అంటే ఏమిటి అన్నాడు ఆయన. మనందరికి కూడా అదే ఎన్నోసార్లు చెప్పినా సరే ఆత్మ అంటే మనకంటే వేరుగా ఏదో ఒక గొప్పది అన్న భావన ఉండిపోయింది. ఆత్మ అంటే ఏమిటి అని అడిగాడు ఆయన. ఇప్పుడు మహర్షి అన్నారు, ఆత్మ అందరూ ఎరిగిందే, కానీ స్పష్టంగా మాత్రం కాదు. అందరికీ తెలుసు, కానీ స్పష్టంగా తెలియడం లేదు. నీవెప్పుడూ ఉన్నావా? ఆ ఉన్నదే ఆత్మ అంటే నువ్వే కదూ. నేనే. అహం అస్మి, ఇదయ్యా దైవం పేరు. నేనున్నాను అని ఎవరంటున్నారో వాడు దైవమే. దైవ నిర్వచనాలు అన్నిటిలోనూ ఒప్పినది ఇదే. బైబిల్ అంటుంది, బైబిల్లోనిదే, నేను అది నేను, ఐఆమ్ దట్ ఐఆమ్. అదే నేనదే అయ్యున్నాను. ఇటు బైబిల్లో కూడా చెప్పింది అదే. బ్రహ్మైవాహం, బ్రహ్మమును నేను. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను. సోహం, అది నేను అన్న ఈ వచనాలన్నీ ఉన్నాయి. అవునా? కానీ మిక్కిలి సూటి అయింది జిహోవా అంటే నేనున్నాను. ఇవన్నీ ఏమీ చెప్పక్కర్లా. బ్రహ్మమై ఉన్నాను, బ్రహ్మమునే నేను, అది నేను అని చెప్పి సూచించే మనకి. కానీ ఇదిగో నేనున్నాను అన్నది అన్నిటికంటే సూటైంది, తేలికైంది కదూ. అవును. ఉన్నది బ్రహ్మమే, అదే ఆత్మ, అదే దైవం. తన్ను తానెరుగుటయే దైవము నెరుగుట. నిజానికి దైవం ఆత్మ పైన నీకంటే వేరు కాదు. నువ్వే ఆత్మవి, అదే దైవం. అప్పుడు పిచ్చకుడు అన్నాడు, మరి అయితే పుణ్యపాపాలంటే ఏమిటి, అవి ఎందుకున్నాయి అని అడిగాడు. ఇప్పుడు మహర్షి అన్నారు, అవి సాపేక్షికాలు, ఒక దాని మీద ఆధారపడి ఉన్నవి. అంటే ఒకటిని ఆ రెండవ దాంతో పోల్చి తెలుసుకోవాలి. పుణ్యము ఉంది అంటే దేన్ని బట్టి? పాపం ఉంటేను. పాపము అంటే ఉంది అంటే పుణ్యం ఉంటేను. అలాగే చీకటి ఉంది అంటే
వెలుగుంటే వెలుగుంది గనక, ఉమ్, వెలుగుంది అంటే చీకటి ఉంది గనక, ఉమ్, చీకటి ఉంది గనక వెలుగును గుర్తిస్తున్నావు, అదే. వెలుగు ఉంది గనక చీకటిని గుర్తిస్తున్నావు. ఉమ్, అలాగే సాపేక్షికాలు. ఉమ్, రెండవ దాంతో పోల్చి చెప్పుకోవాలి పాపపుణ్యాలని. పాపపుణ్యాలు తెలుసుకునే కర్తవ్యం ఉండాలి కదా. ఎవరికి తెలుస్తున్నాయి? అది నాకు. పాపము ఇది పుణ్యము, ఇది వెలుగు, ఇది చీకటి, ఇది కష్టము, ఇది సుఖము. ఒకదానికొకటివి, ఒకదాని వల్ల ఒకటి ఉండగలుగుతున్నవి. ఉమ్, కానీ ఇవన్నిటినీ తెలుసుకునేటువంటి ఒక కర్త ఒకటి ఉండాలిగా. ఉంది. ఉమ్, ఆ కర్తయే అహంకరణ. ఉమ్, ఈ అహంకారం యొక్క మూలాన్ని, ఈ అహంకారం ఎవరు? ఆ మూలాన్ని కనిపెట్టు. అది ఆత్మై తేలుతుంది. ఆత్మ అంటే నేను రూపం, నేను నిజ స్వరూపం ఉన్నాను అంతే. కష్టాలున్నాయి, సుఖాలున్నాయి, ఈ ద్వంద్వాలు ఏమీ లేకుండా ఏకమై ఉంది. అప్పుడు ఆత్మయై తేలుతుంది. ఆత్మ మూలం దైవం. దైవానికి ఈ నిర్వచనం స్థూలంగా నీకు అర్థమయ్యేలాగా ఉందా? అర్థమైందా నీకు దైవం అంటే ఏమిటో? అర్థమయ్యింది. అయితే మరి ఆ ఆనందాన్ని పొందేది ఎలాగా అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, అది పొందవలసింది కాదు, అది నిత్యమే. నిత్యము నీ ఉండడమే ఆనందం. అదే నువ్వు. ఏదో ఒక కొరత పడ్డది అన్న చింతయే కోరికలకు కారణం. ఇది లేదు, అది లేదు, అది అలా ఉండాలి, ఇది అలా ఉండాలి అన్నటువంటి కొరతే నీకు చింతలకి దిగుళ్ళకి కారణం. అవునా? ఈ అసంపూర్ణత, ఈ అసంతృప్తి ఎవరికి అని ఎవరు ప్రశ్నించుకోరు. నాకు ఇలా ఉంది, నాకు అలా ఉంది, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని ఊరికే మరి చికాకులు పడతారే తప్ప ఇంకా ఏదో కావాలి అనేటువంటి అసంపూర్ణత, అసంతృప్తి ఎవరికి? నాకే కదా. ఉందా ఎవరైనా అలాగా నాకు ఈ అసంపూర్ణత, అసంతృప్తి కలుగుతున్నాయి, దుఃఖంగా ఉంది, ఇలా ఉంటే బాలేదు, అలా ఉంటే బాలేదు అనుకుంటారే తప్ప, ఎవరికి అంటే నాకు అంటారే తప్ప ఈ నేనెవరా అని చూడరు. కాబట్టి నువ్వు ఎవరికా అని ఆలోచించు. గాఢ నిద్రలో నువ్వు ఆనందుడివే కదూ. ఇప్పుడు అలా ఎందుకు లేవు? ఈ ఆయాసం దానికి, ఈ యానము దానికి, ఇప్పటి నిరానందానికి నడుమ ఏమి అడ్డొచ్చింది? ఈ ప్రయాణంలో అప్పటి ఆ ఆనందానికిను ఇప్పుడు ఆనందం లేకపోవడానికి ఏమిటి అడ్డొచ్చింది? నిద్రలో ఆనంద స్వరూపుడే ఉన్నావు కదా అన్నా. ఉన్నావా లేదా? ఉన్నాను. ఇప్పుడు అలా లేవు అంటే మెలకువ. ఈ ప్రయాణంలో నిద్రలో నుంచి మెలకువలోకి వచ్చిన ఈ ప్రయాణంలో అప్పటి ఆ ఆనందానికి ఇప్పటి ఈ నిరానందానికి నడుమ ఏమడ్డొచ్చింది? అదే అహంకరణ, నేను అన్న అహం భావన. అది అడ్డొచ్చేసింది అంతే. దీనికి ఆధారం ఏమిటా అని ఎవరు వెతకరు. ఈ నేను కలిగిన తరువాత కలిగే వాటితో కలిసిపోతారే తప్ప ఈ నేను అన్నదానికి ఆధారం ఏమిటా అని వెతికితే అప్పుడు ఆనందం నువ్వేనని కనుక్కుంటావు. ఈ నేనడ్డొచ్చే నిద్రలో ఈ నేను లేదు, ఆనందంగా ఉన్నావు. మెలకు వచ్చేసరికి నేను అడ్డొచ్చేసింది, ఆనందం తొలగిపోయి అనేకత్వంలో అల్లకల్లోలంగా ఉన్నావు. అవునా? మరి నిద్రలో ఇంత ఆనందంగా ఉన్నాను కదా, ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం ఏమిటి? నిద్రలో ఉన్న ఆనందాన్ని, ఇప్పుడు ఆనందం లేకపోవడాన్ని, ఇది ఎవరికి? నాకు కదా. మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను, అసలు నేనెవరు అని ప్రశ్నిస్తే ఆనందమే నీ స్వరూపంగా కనుక్కుంటావు. తలంపు రూపంగా లేచి వచ్చిన దాని ఉనికి ఏమిటా అని చూడు. లోంచి లేచి వచ్చిందో అది ఆనందం, అది నీ స్వరూపం. అయితే
నీ ఆనంద స్వరూపానికి ఈ లేచి వచ్చిన ఈ నేనన్న భావన అడ్డొచ్చేస్తుంది. అడ్డొచ్చేసి అనేకత్వం వైపుకి నిన్ను చూపించింది. దానిలో పడి కొట్టుకుంటున్నావు. ఎవరికి అని ఒకసారి ప్రశ్నించు. నాకు నేనెవరు అని నిలిస్తే నిధులలోనే ఆ ఆనందమే నీ స్వరూపమైపోతుంది. కాబట్టి అప్పుడు ఆనందాన్ని నువ్వు కనుక్కుంటావు. సంపాదించడానికి అది కొత్తగా వచ్చింది కాదు, ఇప్పుడు లేకపోయింది కాదు. ఆనందానికి నువ్వు దూరంగా ఉన్నాను అన్న అజ్ఞానాన్ని త్యజించు. ఆనందాన్నే నేను. నాలోనే ఒక చిన్న తలంపు కలిగితే ఆ తలంపులో అనేకం ఉన్నట్లు ఊరికే తోచుటే గాని దానివల్ల నా ఆనందానికి విఘాతం ఎట్లా ఉంటుంది? తన స్వరూపాన్ని ఎరుగక కలిగిన దాని యొక్క కలయికతో ఈ భ్రాంతి కలుగుతోందంతే. అంచేత ఆనందానికి నేను దూరంగా ఉన్నాను అన్న అజ్ఞానాన్ని వదులు. ఈ అజ్ఞానం ఎవరికి అని ప్రశ్నించు. అహంకారానికి, అహంకారం నేను అన్న తలంపుకి. దాని మూలం ఏమిటి? నేను అన్న తలంపు ఎక్కడి నుంచి వచ్చింది అని చూడు. అప్పుడు ఈ నేను అన్న తలంపు అదృశ్యమైపోతుంది. అప్పుడు ఇంకేముంది? ఆనందమే మిగులుతుంది. ఈ భగవాను బోధల్లో ఉన్నటువంటి ఈ సారవంతమైన అమృతోపమానమైన మాటల్ని ఎన్ని వేల సార్లు చెప్పుకున్నామమ్మా మనం. ఆనందము నిత్యము, ఇప్పుడు ఎప్పుడు అది నీవే అయ్యున్నావు. నిన్ను ఏది నీ ఆనందం నుంచి చ్యుతి చెందించలేదు. ఊరికే నీలో నుంచే చిన్న తలంపు కలిగేసరికి అది నీకు దూరమైనట్లు అనిపిస్తోంది అజ్ఞానం వల్ల. ఆ కలిగిన తలంపు కలిగే క్షణకాలం ఉండి తొలిగేదే తప్ప అది సత్యం కాదు. అది నాలోనే కలిగి నాలోనే ఉండి నాలోనే కలిగిపోతోంది. కాబట్టి నా ఆనంద స్వరూపానికి ఏ ఆటంకము లేని సదానంద స్వరూపుడను. కాబట్టి సకల సందేహాలు తీర్చుకోగలిగిన కీలకం ఇది. ఇంతకంటే ఇంకో కీలకం లేదు. సంశయాలు మనస్సులో పుడతాయి. మనస్సేమో అహంకారణ నేనన్న తలంపులో పుడుతుంది. ఈ అహంకరణ ఆత్మలో పుడుతోంది. అవునా? ఈ అహంకరణ జాడ పట్టుకో. ఈ నేను అన్న తలంపు ఎక్కడి నుంచి వచ్చిందా అని పట్టుకో. దాని మూలంలోకి వెళ్ళు. తాగి చూడు మూలంలోకి వెళ్ళడం అంటే. అప్పుడు ఆనంద స్వరూపమైన ఆత్మ అనుభవానికి వస్తుంది. అదే సర్వశేషి ఎప్పుడూ మిగిలి ఉండేది అదే. ఆత్మ విస్తరణమే జగత్తు. మళ్ళీ దాని నుంచే కలిగి అనేకంగా తోచేదే ఈ జగత్తు. అది ఆత్మ కంటే వేరు కాదు. ఆత్మయే అంతా, అంతా నేనే, నేనే అంతా. ఏకమై అనంతమై ఉన్న నా నుంచే ఒక తలంపు కలిగి ఆ తలంపు నుంచే అనేకముగా ఉన్నట్లు తోచే జగత్తు కాస్త కలిగి మళ్ళీ తొలగిపోతుంది. కానీ సర్వకాల సర్వావస్థల్లో ఉన్నటువంటి సుస్థిర శాశ్వత ఆనంద స్వరూపుడైన పరమాత్మనే నేను అని ఈ మాటలు బట్టి పట్టినట్లుగా కాకుండా చక్కగా మనకి మనమే పరిశీలన చేసుకుని మన నిజస్వరూపపు ఆత్మయందు సుస్థిరడం అగుదముగాక. శ్రీ భగవాన్ల అపారమైన కరుణ మన సాధనలో ఒక క్షణం కూడా జారకుండా ఉండేలాగా, స్వస్థితిలో నుంచి జారకుండా ఉండేలాగా సదా మనల్ని అనుగ్రహిస్తోంది. కాబట్టి ఈ దివ్య భాషలు మనకు అందుతున్నాయి. అందింప చేస్తున్న శ్రీ రమణేశ్వరులకు అనేక అనేక వందనములు. హరి ఓం నమః. ఆ మర్నాడు శ్రీ యోగానందుల వారు భగవాన్ని అడిగారు, జనులని ఆధ్యాత్మికంగా ఉద్ధరించడం ఎలాగా, వారికి ఇవ్వవలసిన శిక్షణ ఎలాంటిది అని అడిగారు. మహర్షి
అది వారి వారి మనస్థితిని బట్టి, ఆధ్యాత్మికంగా వారి వారి పరిణితిని బట్టి ఉంటుందండి. ఓకముడిగా అందరికీ ఒకే శిక్షణ లేదు. అందరికీ ఒకే శిక్షణ పనికొస్తుందా మరి? పనికిరాదు. వారి వారి మానసిక స్థితులను బట్టి, ఆధ్యాత్మికంగా వారి వారి పరిణితిని బట్టి ఉండాలి. మోక ఉమ్మడిగా శిక్షణ ఏముంది అన్నారు. అప్పుడు ఆ యోగానందుల వారు, ప్రపంచంలో ఇంత దుఃఖాన్ని దైవం ఎందుకు అనుమతించాడు? ఉన్నది సర్వశక్తి కదా. ఆ సర్వశక్తి ఒక్క రేటుతో ఈ దుఃఖాలన్నిటినీ నిర్మూలించేసి సమిష్టిగా ఆత్మలబ్ధిని అనుభవింపచేయచ్చు కదా. ఆ శక్తి వల్ల కలగంది ఏముంది? అప్పుడు మహర్షి అన్నారు, అట్టి బ్రహ్మానుభూతికి మార్గము ఆర్తి అందరికీ ఉందా మరి? అప్పుడు పిచ్చకుడు అన్నాడు, మరొక విధంగా ఆదేశించకూడదా? ఇంకో రకంగా చెప్పకూడదా? ఇంకొక మార్గం ఏదైనా చెప్పకూడదా అని అడిగాడు. దానికి అదే మార్గం, అంతకంటే వేరే మార్గం లేదు. నీలో ఆర్తే, అంతటా అన్నిటా అఖండమైన దివ్య శక్తి కదా నిండి ఉంది. ఏమిటి అనేకత్వము? దీనిలో అనేక మంది దుఃఖితులు, పీడితులు, బాధ కలిగేవారు, ఒకరిని ఒకరు పీడించుకునేవాళ్ళు, కష్టసుఖాది అనుభవాలు పొంది ఈ అనేకత్వాలు, ఈ బాధలేమిటి? అఖండ శక్తి వీటన్నిటిని అందరినీ ఈ దుఃఖాల నుంచి ఎందుకు విముక్తుల్ని చేయకూడదు అనేటువంటి ఆర్తి ప్రధానం. అది ఆర్తితో కూడి ఉండాలి. ఎవరైతే ఆర్తితో ఉంటారో వారు దుఃఖం నుంచి బయటపడతారు. మరి అందరికీ అట్టి ఆర్తి లేదు కదా. లేదు. ఆర్తి ఒక్కటేనా మార్గం? ఇంక వేరే మార్గం ఏమీ లేదా అంటే దానికి అదే మార్గం అన్నారు భగవాన్. అప్పుడు ఆ ప్రత్యేకులు వారు అంటున్నారు, యోగము మతము మొదలైనవి దుఃఖాన్ని నివారిస్తాయా? యోగ మార్గంలో ప్రాణాయామాలు ఇలాంటి యోగా విధులు ఎన్నో ఉన్నాయి కదా. ఆ రకంగా చేయడం వల్ల అయితే ఒక మత ప్రకారం అనుసరిస్తూ పోవడం వల్ల దుఃఖాలన్నీ నివారణ అవుతాయా అన్నారు. ఇప్పుడు మహర్షి అన్నారు, వాని వల్ల బాధలను దాటవచ్చును అన్నారు. అప్పుడు ఆ పృచ్ఛకులు అన్నారు, అసలు బాధలు ఎందుకు ఉండాలి భగవాన్? ఇప్పుడు మహర్షి అన్నారు, ఎవరు ఆ బాధపడుతున్నారు? అసలు బాధ అంటే ఏమిటి అని భగవాన్ అడిగారు. అప్పుడు మళ్ళీ భగవానే అంటున్నారు, ఆయన దగ్గర సమాధానం ఏమీ రాలేదు. చివరికి యోగానందులు లేచిపోయి తాము పూనిన కార్యము విజయవంతమగడానికి భగవాన్ అనుగ్రహం కావాలని అడిగారు. ఎవరిని బాధపడుతున్నారు? మళ్ళీ భగవాన్ మరి తన మూలంలోకి వెళ్ళారు కదా. అప్పుడు ఇక ఆయన ఏమీ సమాధానం చెప్పకుండా చివరికి యోగానందుల వారు లేచిపోయి తాము పూరిన కార్యము విజయవంతమవ్వడానికి భగవాన్ అనుగ్రహం కావాలని వేడారు. అంత త్వరగా తాను మరలిపోవలసి వచ్చినందుకు బాధపడ్డారు. ఇంకా కొద్ది రోజులు మీ సన్నిధిలో ఉంటే బాగుండేది, దాన్ని వెళ్ళిపోక తప్పట్లేదు అని బాధపడ్డారు. ఆయన రుజు ప్రవర్తనులుగా, భక్తి పరులుగా, కొంత ఉద్విగ్నులుగాను కూడా కనిపించారు. ఆ సమయంలో ఆయన రుజు ప్రవర్తనలు కలిగిన వాళ్ళు, భక్తితో నిండి ఉన్నవాళ్ళు అలా ఉండి భగవాన్ సన్నిధిని విడిచి వెళ్ళడానికి మనసు ఉద్వేగపడుతున్నట్లుగా కనిపించారు. అలాగా ఆయన శిష్యులతో వచ్చిన యోగానందుల వారు తను కొన్ని ప్రశ్నలు వేసి భగవాన్ నుంచి అందరికీ సామాన్యులైన వాళ్ళు అడిగితే చెప్పిన దానినే ఈయనకి కూడా భగవాన్ చెప్పారు. వారి వారి అర్హతలను బట్టి వారు స్వీకరిస్తారు. ఎవరైనా సామాన్యులైనా, పండితులైనా, యోగులైనా, అనేక మహత్యాలు సంపాదించిన వాళ్ళైనా నేను ఉంటేనే, ముందు ఆ నేనెవరో కనుక్కోండి. ఇంతకంటే సమాధానం లేదు. ఈ నేను ఎవరు అని ప్రశ్నించి నిలిచి ఉండడమే సమస్త సాధనల యొక్క అంతిమ లక్ష్యం అన్నదాన్ని భగవాను చక్కగా స్పష్టంగా మనకి తెలియచేశారు. శ్రీ సద్గురు రమణ భగవాన్ వారికి వందనములు. హరి ఓం నమః.